హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఇంట్లోనే బాదాం మిల్క్ని టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. ఇలా ఇంట్లో చేశారంటే సేమ్ బయట కొన్నట్టే ఉంటుంది, ఇంకొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో బాదాం ఉంటే సరిపోతుందండి. బాదాం మిల్క్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేసుకుందంటే హెల్దీ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈసారి ఇంట్లో ట్రై చేయండి. టేస్టీ అయిన బాదాం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు బాదాంని నైటే నానబెట్టుకున్నానండి. మీరు ఒకవేళ నైట్ కనుక కుదరకపోతే అప్పటికప్పుడు కావాలనుకుంటే ఒక 1 అవర్ పాటు వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి, అలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బాదాంని పొట్టు తీసేసుకోవాలి, పైన ఉన్న పొట్టు మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇలా మనము వేసుకున్న హాఫ్ కప్పు బాదాంకి నలుగురికి సరిపోను బాదాం మిల్క్ వస్తాయండి. ఇలా మొత్తం పీలప్ చేసుకున్నాక దీంట్లోంచి ఒక 4-5 బాదాంని నేను ఇప్పుడు సపరేట్గా పెట్టుకుంటాను. వీటిని ఎందుకు తీస్తున్నాను అనేది నేను తర్వాత చెప్తానండి. నేను ఇక్కడ ఒక 5 బాదాంని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను, 5-6 తీసి. ఇప్పుడు నెక్స్ట్ ఈ బాదాముని మనము ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాము. ఇలా కంప్లీట్గా బాదాంని వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత సపరేట్గా పాలలో కలుపుకొని అయినా డైరెక్ట్గా పాలల్లో యాడ్ చేయొచ్చండి. కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇలా 1 టీ స్పూన్ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ కలర్ అనేది రాదండి. కుంకుమ పువ్వు వేసుకున్నా సరే కానీ కొంచెం పసుపు వేసుకొని ఇలా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది తగలకుండా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాను, మీరు కావాలంటే పాలతో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. పలుకు అనేది లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. కడాయి మనము వాటర్ ఉండగానే వేసుకోవాలండి. అలా వేయడం వల్ల మనకు పాలు అనేది తొందరగా అడుగు పట్టకుండా ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నట్టయితే ఒక 2 నుంచి 3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ మామూలు పాలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ చిక్కగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మరగనవసరం లేదు. వీటిని కొంచెం ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే ఇంకొంచెం చిక్కబడతాయి అన్నమాట. ఇలా కలుపుతూ పాలను చూడండి, ఇలా పొంగొచ్చి సైడ్ నుంచి మీగడంతా దాంట్లోకే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరగబెట్టుకోవాలి. పాలను ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలన్నమాట. కొంచెం దగ్గర పడతాయి పాలు అనేది, ఇంకొంచెం చిక్కగా తయారవుతాయి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ ఉంది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పాలు వేసేసి కంప్లీట్గా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. ఇది ఉండలు కడుతుంది కాబట్టి వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇది వేసుకున్నాక కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో టేస్ట్ కోసం 4 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీరు కావాలంటే అంత వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు పాలు అనేది కూడా స్వీట్గానే ఉంటుంది, కస్టర్డ్ పౌడర్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్లు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే కరెక్ట్ థిక్నెస్ వచ్చేసింది చూడండి. ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. దీన్ని స్టవ్ పైనే ఉంచకుండా పక్కన పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే పైన మీగడ కడుతుంది కాబట్టి అలా కట్టకుండా ఉండడం కోసం ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారైనాక చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చల్లారిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని కంప్లీట్గా దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇప్పుడు సమ్మర్ కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ టైంలో కూడా కూల్ ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసి. చాలా బాగుంటుంది. మీరు ఈ టైంలో ఒకసారి మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నానండి. ఇలా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవడమే. చల్లగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా చేసి ఇచ్చారనుకోండి, బయట కొనే పని లేకుండా ఇంట్లో చేయడం వల్ల హెల్త్కి హెల్త్, టేస్టీ. 1/2 కప్పు బాదంకి 1/2 లీటర్ పాల ప్యాకెట్తో మనకు పర్ఫెక్ట్గా నలుగురికి సరిపోతుందండి. నేను బాదం తీసి పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని పైన గార్నిషింగ్ కోసం వేసుకుంటున్నాను.
అలాగే దీంతో పాటు పిస్తా పప్పును కూడా వేసుకుంటున్నాను. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే మనం తాగుతూ ఉన్నప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బాదాం పిస్తానే వేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. మీరు ఒకసారి ఇలా టేస్ట్ చేశారనుకోండి, బయట కొన్న దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈసారి తప్పకుండా ఇంట్లో ఈ సమ్మర్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.